బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కేటీఆర్. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ప్రతి కంపెనీని ముడుపుల కోసం వేధిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎల్ఎన్టీ కంపెనీని ముడుపుల కోసం వేధించడం వల్లే హైదరాబాద్ మెట్రోను వదిలేసి వెళ్లిపోతామంటున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎల్ఎన్టీ మెట్రో సీఎఫ్ఓను అరెస్ట్ చేస్తామని రేవంత్ బెదిరించారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలన నియంత పాలనను తలపిస్తోందంటున్నారు ఆయన. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ సచివాలయానికి రావట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాలేజీలు బంద్, ఆరోగ్యశ్రీ సేవలు బంద్, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్లు, రేషన్ డీలర్లు ఆందోళన. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కానీ రేవంత్ సర్కారు పూర్తిగా అలైన్మెంట్ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఈ నేపథ్యంలో ఇంకా ఏ అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది మాజీ మంత్రి కేటీఆర్? ఇటు చిట్చాట్లో భాగంగా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకా కొన్ని అంశాలను ఆయన చిట్చాట్లో చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాల గురించి డిస్కషన్ చేశారు ఆయన చిట్చాట్లో భాగంగా? ఎగ్జాక్ట్లీ, చాలా అంశాలపైన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కొన్ని మాట్లాడారు. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఘాటైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటుంది. పదే పదే వారిపైన కేసులు పెడతాం అనేటువంటిది పాత కేసులను గుర్తు చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేసి ముడుపులు తీసుకొని ఢిల్లీకి పంపుతా ఉన్నారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేశారు. మరి బంధు ప్రీతి తర్వాత ఇతరతకు సంబంధించినటువంటి లేకపోతే బామ్మర్ది సుజన్ రెడ్డికి, అమిత్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు ఎట్లా ఇస్తా ఉన్నారు? అట్లాంటి పక్షపాతం, బంధు ప్రీతి లేకపోతే ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టులు వారి బంధువులకి, వారి బావమర్దులకి, వారికి సంబంధించిన బంధువులకి ఎలా కాంట్రాక్ట్ ఇస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేశారు. మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాము అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ మరొక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. పదే పదే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ మొదటి నుంచి బీసీలను మోసం చేస్తా ఉన్నారు అని మొదటి నుంచి చెప్తున్నాం. ఇది అప్పుడు రూఢి అవుతా ఉంది. ఇప్పుడు అదేదో కోమారెడ్డి డిక్లరేషన్ సందర్భంగానే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్ చేస్తాము అనేటువంటిది అప్పుడు ఎందుకు చెప్పలేదు? గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కు కల్పించొద్దు, అట్లా ఎవరైనా రాష్ట్రాలు అడిగితే ఆ రాష్ట్ర నాయకులను ఉరి తీయాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్డినెన్స్ ద్వారానో జీవో ద్వారానో ఏదో రూపంలో ఇస్తానంటున్నారు. సో మరి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలా అంటూ స్టేట్మెంట్ చేశారు. మొదటి నుంచి మేము చెప్తున్నదే జరుగుతా ఉంది అంటూ మాట్లాడారు. అన్నిటికంటే కీలకంగా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటిది. సాధారణంగా ఎల్ఎన్టీ కంపెనీ మనకు తెలిసిందే, లార్సన్ అండ్ టూబ్రో చాలా పెద్ద కంపెనీ. విదేశాలలో కూడా కొన్ని ప్రాజెక్టులు నిర్వహిస్తారు, దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తారు. సో ఎల్ఎన్టీ ప్రస్తుతం మెట్రో నడుపుతా ఉంది. వాళ్ళకు ఇప్పుడు హుటాహుటిన అందులో నుంచి వెళ్లాలనే ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి వారిని బెదిరింపులకు పాల్పడుతా ఉన్నారు, సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ టార్చర్ తట్టుకోలేక ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచే తప్పుకోవాలనేటువంటి ఆలోచన చేసిందంటేనే అర్థం చేసుకోవాలి. గతంలోనే రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ని జైల్లో వేస్తానంటూ బెదిరించారు. అసలు ఈ బెదిరింపు వెనకాల రీజన్ ఏంటో ఎంక్వైరీ చేయాలి. ఎందుకు అసందర్భంగా ఫైనాన్షియల్ ఆఫీసర్ ని జైల్లో పెడతాననేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేశారు? వాళ్ళది ఏమైనా తప్పిదాలు ఉంటే లీగల్ గా చర్య తీసుకోవచ్చు, కానీ బాహాటంగా ముఖ్యమంత్రి నోటి నుంచే జైల్లో వేస్తాను ఎల్ఎన్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఆఫీసర్ అని చెప్పడమే ఇది బ్లాక్ మెయిల్. సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఢిల్లీకి మూటలు పంపుతా ఉన్నారు. ఇందులో ఎంత కమిషన్ తీసుకున్నారో తేలాలి. తర్వాత మరొక సంస్థ ఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను అమ్మబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇందులో ఎంత కమిషన్ తీసుకున్నారని కూడా త్వరలోనే నేను మీడియా ముందు అన్ని చెప్పే ప్రయత్నం చేస్తానంటూ చెప్పారు. ఒక్క అంశం కాకుండా ఇంకా ప్రాజెక్టుల గురించి కూడా చెప్పారు. మేడిగడ్డకి రిపేర్ చేయాల్సింది పోయి పంపులు ఆన్ చేసి వాటర్ ఎత్తిపోయాల్సింది పోయి పక్కన పెట్టారు కావాలనే. దీని వెనకాల కూడా కుట్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ కి లబ్ధి చేకూర్చేలా, తెలంగాణ రైతాంగానికి నష్టం చేసేలా చర్యలు ఉన్నాయంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. మేము బతుకమ్మ చీరలు కులం మతం అనేటువంటి తేడా లేకుండా అందరికి ఇచ్చాం, కానీ ప్రభుత్వం
కొందరికి మాత్రమే ఇస్తుందా అనే విషయం ఇంకా తెలియదు, చూడాలి, ఇంకా మొదలు పెట్టలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం అట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీ విషయం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎల్ఎన్టీ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎల్ఎన్టీ కంపెనీని వేధించడం వల్లే హైదరాబాద్ మెట్రోను వదిలి వెళ్ళిపోతా ఉంటూ ఇటు మెట్రో చెప్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు మాజీ మంత్రి కేటీఆర్. సచిన్, సంబంధించి కంటిన్యూ మధు. ఎల్ఎన్టీ విషయంలో చాలా తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తా ఉన్నారు ఎల్ఎన్టీ కంపెనీని. ఆ వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతుంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాల నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందే రేవంత్ రెడ్డి వల్ల. గతంలో వాళ్ళని జైల్లో వేస్తా ఉన్నారు, బాధ్యత లేకుండా కంపెనీల పైన మాట్లాడుతా ఉన్నారు. ఇట్లా మాట్లాడితే ఏ కంపెనీ మాత్రం రాష్ట్రంలో ఉంటుంది? ఎలాంటి వారు మాత్రం ఇక్కడ ఉండాలనుకుంటారు? ఈ సెటిల్మెంట్, ఈ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ ఒక్క కంపెనీయే కాదు, రాష్ట్రంలో ఉన్న ఇంకా అనేక కంపెనీలను ఈ రకంగానే ముఖ్యమంత్రి వేధిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చిట్చాట్ లో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసుకున్నారు. దాంతో పాటు గ్రూప్ 1 కి సంబంధించి కూడా కేటీఆర్ మాట్లాడారు. గ్రూప్ 1 లో 3 కోట్లకు ఒక జాబ్ అమ్ముకోవడానికి మంత్రులే డైరెక్ట్ గా పోయిన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇది మేం చెప్పట్లేదు, ఆ విద్యార్థులే చెప్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కూడా రెస్పాండ్ అయ్యారు కేటీఆర్. ప్రస్తుతం వారి పరిస్థితి కుర్చీలో పడ్డ ఎలకలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి, పారిపోని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మా పార్టీ నుంచి ఏ నియోజకవర్గ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వారి పరిస్థితి చూస్తే ప్రస్తుతం జాలేస్తుంది వాస్తవానికి మాట్లాడాలంటే అంటూ కూడా ఆయన చిట్చాట్ లో చెప్పారు. రాష్ట్రంలో నిజంగా అద్భుతంగా కాంగ్రెస్ పాలన ఉంది అని రేవంత్ రెడ్డి దాని మీద ఒప్పుకుంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యేలు, మా బీఫామ్ పైన గెలిచారో, బీఆర్ఎస్ బీఫామ్ పైన రాజీనామా చేయండి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవండి అనేటువంటి ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటుంది, రింగులు దిప్పుతా ఉంది, మొత్తం వంకర్లు తిరుగుతూ పోతా ఉంది. వాళ్ళకి సంబంధించిన భూముల నుంచి కాకుండా పక్క భూములు, కొన్ని ఊర్లను ముంచేసేలా రింగ్ రోడ్డు మలుపులు తిరుగుతుంది. ఇది ఒక పెద్ద స్కామ్. త్వరలో దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా త్వరలో చెప్తాం. ఇంకోటి ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి చుట్టాలవి, రేవంత్ రెడ్డి బంధువులవి, రేవంత్ రెడ్డి బినామీలే భూములు కొంటా ఉన్నారు అక్కడ. ఆ భూములకు సంబంధించినటువంటి విషయంలో కూడా త్వరలో అన్ని విషయాలు ఆధారాలతో ముందుకొస్తామని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని స్టేట్మెంట్ చేశారు. సో ఆయన స్ట్రైట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చిట్చాట్లో మాట్లాడారు. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు, చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కేటీఆర్. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అంశంతో పాటు అనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతి కంపెనీని ముడుపుల కోసం వేధిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎల్ఎన్టీ కంపెనీని ముడుపుల కోసం వేధించడం వల్లే హైదరాబాద్ మెట్రోని వదిలేసి వెళ్ళిపోతామంటున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక గతంలో ఎల్ఎన్టీ మెట్రో CFOను అరెస్ట్ చేస్తామని రేవంత్ బెదిరించారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలన నియంత పాలనను తలపిస్తోందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రావట్లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాలేజీలు బంద్, ఆరోగ్యశ్రీ సేవలు బంద్, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్లు, అలాగే రేషన్ డీలర్ల ఆందోళన అంశాలను కూడా ప్రస్తావించారు. ఇటు RRR అలైన్మెంట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే రూపొందించామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన కేటీఆర్. కానీ రేవంత్ సర్కార్ పూర్తిగా అలైన్మెంట్ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోందంటున్నారు ఆయన. ఇక ఫోర్త్ సిటీలో ఉన్న సొంత భూముల కోసమే రేవంత్ RRR రూపం మార్చుతున్నారన్నారు ఆయన. దీంతో అనేక మంది రైతుల భూములు కోల్పోతున్నారన్నారు కేటీఆర్. రాష్ట్రంలో 12,000 కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకోకు, పతనం తప్పదు అంటూ కూడా సంచలన వ్యాఖ్య చేయడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు జరిగాయని హైకోర్టు గుర్తించింది. 3 కోట్ల రూపాయలకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్మారని అభ్యర్థులే చెప్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే బీజేపీ మౌనంగా ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు చిట్చాట్లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్.